నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో మనం చూస్తే డైట్స్ విషయానికి వచ్చేటప్పటికి ప్లాంట్ బేస్డ్ డైట్స్ అని కొంతమంది ఫాలో అవుతూ వస్తున్నారు. ఇది హెల్త్‌కి చాలా మంచిదని కూడా ఈ ప్లాంట్ బేస్డ్ డైట్స్ ఫాలో అవుతున్నారు. ఏంటి అసలు ప్లాంట్ బేస్డ్ డైట్స్ అనంటే ఇందులోకి ఏమొస్తుంది? అసలు కంప్లీట్ నాన్ వెజ్‌ని మనం అవాయిడ్ చేసేస్తామా? ఓన్లీ వెజిటేరియన్స్ ఉంటారా? వీగన్సే ఉంటారా? సో, ఈ డైట్ వల్ల ఏమైనా రిస్క్ కూడా ఉంటుందా? పిల్లలు కూడా ఇది ఫాలో అవ్వచ్చా? సో, పెద్దవాళ్ళు అంటే ఏ ఏజ్ వరకు ఫాలో అవ్వచ్చు? సో, ఒక సర్టెయిన్ ఏజ్ వరకు మాత్రమే ఇది పనిచేస్తుందా? ఇందులో ఉన్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అసలు ఏంటి? సో, ఈ విషయాలన్నీ కూడా మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ జ్యోతిర్మయి గారు. హలో అండి. హలో. మ్యామ్, యాక్చువల్లీ డైట్స్ అయితే అందరూ ఫాలో అవుతూ ఉంటారు గానీ, సో, ఆ డైట్స్ ఎవరు ఏ డైట్ ఫాలో అయితే బెటర్? అండ్ ఆ డైట్ వల్ల ఉండేటువంటి కొన్ని రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా వ్యూవర్స్‌కి తెలిస్తే బెటర్. సో, ఎవరికి వాళ్ళు ఓన్‌గా ఆ డైట్స్ అనేది ఫాలో అవ్వకుండా ఉంటారన్న ఉద్దేశంతోటి యాక్చువల్లీ డైట్స్ గురించి నేను తీసుకుంటున్నాను. సో, అందులో భాగంగా మనం చూసుకుంటే ఇప్పుడు ప్లాంట్ బేస్డ్ డైట్స్ ఇందులో ఏ రకాల డైట్స్ వస్తాయో ఒకసారి చెప్తారా? సో ప్లాంట్ బేస్డ్ డైట్ అంటే కంప్లీట్లీ అంటే మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ కానివ్వచ్చు, హోల్ ఫుడ్స్ అంటాము. హోల్ ఫుడ్స్ అన్నీ మనకి ప్లాంట్ బేస్డ్ డైట్ నుంచే వస్తుంది అనమాట, ఎక్సెప్ట్ మనకి నాన్ వెజిటేరియన్ సోర్సెస్. ఇప్పుడు ప్లాంట్ బేస్డ్లో మనకి వీగన్స్ ఉంటారు, వెజిటేరియన్స్ ఉంటారు. వీగన్స్ వేరే, వెజిటేరియన్స్ వేరే. వెజిటేరియన్స్ అన్నప్పటికీ ఏంటంటే వీళ్ళు వెజిటేరియన్ సోర్సెస్తో పాటు మిల్క్ అండ్ డైరీ యూస్ చేస్తారు. ఎగ్స్ కూడా తీసుకుంటారు. ఎగ్స్ కొంతమంది వెజిటేరియన్స్ ఎగ్స్ కూడా ఎగిటేరియన్స్ అని కూడా అంటాం మనం వీళ్ళని. సో సమ్ పార్ట్ ఆఫ్ దమ్ దే విల్ టేక్ దట్. అండ్ వీగన్స్ వచ్చేటప్పటికి వాళ్ళు మిల్క్ అండ్ మిల్క్ రిలేటెడ్ సోర్సెస్ కూడా కంప్లీట్లీ అవాయిడ్ చేస్తారు. అంటే పన్నీర్ కానివ్వచ్చు, కొంతమంది గీ కూడా అవాయిడ్ చేస్తారు, అది కూడా మిల్క్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కాబట్టి. పన్నీర్ కానీ, మిల్క్ కానీ, కర్డ్ కానీ ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తారు. ఇది వీగన్ సోర్సెస్ కిందకి వస్తుంది. సో మనం వెజిటేరియన్ కానివ్వచ్చు, వీగన్ కానివ్వచ్చు, రెండు తీసుకున్నా కానీ కూడా బోత్ గుడ్. జనరలీ వీ డోంట్ సే దాట్ దిస్ ఆర్ బ్యాడ్ అని. ఇవి గుడ్డే. కాకపోతే వీళ్ళకి లాంగ్ ద రన్ ఏమవుతుందంటే కొన్ని డెఫిషియన్సీస్ వస్తాయి. ఇంకొంతమంది ఉంటారు అంటే హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ అని ఇంకొక కేటగిరీ ఉంది కదా. సో అంటే వీటిల్లో వాళ్ళు ఏ వైటమిన్స్ అసలు వాళ్ళకి పూర్తిగా అందకపోవటానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వీగన్స్ లో చూసుకుంటే వాళ్ళకి కాల్షియం ఎంతవరకు అందుతుంది? సో ఏ బేస్ లో వాళ్ళు అసలు తీసుకుంటారు? ఈ ప్రోటీన్స్ అనేది ఏ రకంగా తీసుకుంటారు? ఎలా ఉంటుంది? సో ప్రోటీన్స్ వచ్చేటప్పటికి డెఫినెట్లీ ప్రోటీన్స్ రావడానికి అంటే ఎప్పుడైనా ఎవరైనా వెజిటేరియన్ కానీ వీగన్స్ కానీ డైట్ ప్లాన్కి వస్తారో విల్ వర్క్ హార్డ్ ఆన్ దాట్ డైట్ ప్లాన్. ఎందుకంటే ప్రోటీన్స్ వెజిటేరియన్ సోర్సెస్ నుంచి రావడానికి వీ ట్రై అ లాట్. ఎందుకంటే మెయిన్లీ వాళ్ళకి ప్రోటీన్ మనకి సాయ్ నుంచి వస్తుంది అనమాట. బికాజ్ 9 ఎసెన్షియల్ అమినో ఆసిడ్స్ అంటాం. జనరలీ ఏ ప్రోటీన్ తీసుకున్నా కానీ ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ రెండు ఉంటాయి. సో ఈ నాన్ ఎసెన్షియల్ అమినో ఆసిడ్స్ ఏవైతే ఉంటాయో ఇవి 9 ఉంటాయి అనమాట. ఇది ఈ 9 ఎసెన్షియల్ అమినో ఆసిడ్స్ మన బాడీకి చాలా అవసరం. దీంట్లో ఏది మిస్ అయినా కానీ బాడీలో ఏదో ఒక యాక్టివిటీ అనేది ఉండదు అనమాట. సో ఇలా 9 ఎసెన్షియల్ అమినో ఆసిడ్స్ ప్రతి ఒక్క ఫుడ్లో లభించదు. స్పెషల్లీ వెజిటేరియన్స్ వాళ్ళకి లభించేవి చాలా తక్కువ ఫుడ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చియా సీడ్స్ అనుకోండి, దాంట్లో కొంచెం 9 ఎసెన్షియల్ అమినో ఆసిడ్స్ ఉంటాయి, బట్ ఎక్కువ క్వాంటిటీలో మనం తీసుకోలేం దాన్ని. అండ్ ఇంకొకటి సాయ్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఏమవుతుందంటే ఎక్కువగా ఇది ప్రొడక్షన్ అనేది కరెక్ట్గా ఉండదు. అంటే జెనెటికలీ మాడిఫైడ్ ప్లాంట్స్ అనమాట ఇవి. చాలా మట్టుకి ఎక్కువగా జెనెటికలీ మాడిఫైడే ఉంటుంది. సో దట్ ఈస్ నాట్ హెల్తీ. సో మిగతావి వేరేవన్నీ చూసుకున్నట్టు అయితే పప్పులు కానీ, పప్పు దినుసులు కానీ, ఇంకా చిక్ పీస్ కానీ, శనగలు ఇలాంటివన్నీ చెప్తా. అన్ని ఇచ్చినా కానీ కూడా ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి డైజెషన్లో కూడా ప్రాబ్లం అవుతుంది. అంటే ఎక్కువగా ఈ పప్పు రిలేటెడ్ ఎక్కువైపోయే వరకు వాళ్ళకి గ్యాసెస్ కానీ, బ్లోటింగ్ కానీ ఇలా వచ్చేస్తాయి అనమాట. సో అలా ప్రోటీన్ అనేది కొంచెం తగ్గిపోతుంది. వి షుడ్ వర్క్ హార్డ్ టు గివ్ దెమ్ కంప్లీట్ గుడ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ డైట్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడతారు. అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే డెఫిషియన్సీస్, ఇందాక మనం వైటమిన్ డి డెఫిషియన్సీస్ కామన్గా మనం చూస్తూ ఉన్నాం. మోస్ట్ ఆఫ్ ద అంటే మనకి ఇండియాలో ఇంత ఎండ ఉన్నప్పటికీ కూడా వీఆర్ డెఫిషియెంట్ విత్ వైటమిన్ డి. అంటే 10 మందిలో మనం చూసుకున్నట్టయితే 8 మెంబర్స్ ఆర్ డెఫిషియెంట్ విత్ వైటమిన్ డి. ఏదో డెఫిషియన్సీలో ఉంటారు లేదా ఇన్సఫిషియెంట్లో ఉంటారు. అండ్ ఇంకొకటి B12 మనకి ఎక్కువగా నాన్ వెజిటేరియన్ సోర్సెస్ నుంచి వస్తుంది. సో ఈ నాన్ వెజిటేరియన్ ఏది తీసుకోకపోవడం వల్ల ఎగ్ కూడా తినని వాళ్ళు ఉంటారు, మిల్క్ బేస్డ్ సోర్సెస్ కూడా తినని వాళ్ళు ఉంటారు. ఈ B12 వాళ్ళ డైట్లో చాలా తక్కువ వస్తుంది లేదా జీరో వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు డెఫినెట్లీ ఒక సప్లిమెంట్ తీసుకోవడము లేకపోతే ఇంకా వేరేవేమన్నా సోర్సెస్ తీసుకోవడం అనేది ఉంటుంది అనమాట. జనరల్లీ మ్యామ్, ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్కి ఎలాంటి అలవాట్లు ఉంటాయి, పిల్లలు కూడా ఆల్మోస్ట్ అలాంటివి అలవాట్లే సాధారణంగా వస్తూ ఉంటాయి. అందులోనే మేజర్గా మదర్కి
ఏది అలవాటు ఉంటుందో బేసిక్గా పిల్లలకి అదే వస్తుంది. అవును. ఎందుకంటే మదర్కి నాన్ వెజ్ అలవాటు ఉంది బాగా ఇష్టంగా అంటే పిల్లలు కూడా అలవాటు చేస్తారు. సో మిల్క్ తాగని మదర్స్ ఉంటారు, పిల్లలకు కూడా మిల్క్ అలవాటు అవును, చేయరు చెయ్యరు. ఎక్కువగా. సో అలా చూసుకుంటే ఇప్పుడు వీగన్స్ ఉన్నారు, వీళ్ళు వీగన్స్ గా ఉండేటప్పుడు పేరెంట్స్ ఆటోమేటిక్ గా పిల్లలకు కూడా అదే ఫుడ్ హ్యాబిట్స్ అనేది అలవాటు అవుతూ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే వాళ్ళు అదే కుక్ చేస్తారు కాబట్టి. సో చిన్న ఏజ్ నుంచి ఇలా మరి పిల్లలకు కూడా ఈ వీగన్ ఫుడ్ పెట్టడం వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయి ఫ్యూచర్ లో వాళ్ళకి? సో ఇందాక నేను చెప్పినట్టు డెఫిషియన్సీస్ ఒకటి కామన్ థింగ్ అండి. బికాస్ పిల్లల గ్రోత్ అండ్ డెవలప్మెంట్ బాగా అవ్వాలంటే కాల్షియం బాగా ఉండాలి. సో ఇంట్లో అంటే వాళ్ళ వాళ్ళ ఆలోచన శక్తి మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా డైట్ అనేది? డెఫినెట్లీ అండి. బికాజ్ మనం తీసుకునే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం డైలీ పిల్లల్లో జనరలీ మన గవర్నమెంట్ కూడా చెప్తుంది డైలీ 1 ఎగ్ తినండి అని, రైట్? సో ఎగ్లో ఏంటంటే మనకి కోలిన్ ఉంటుంది, ఇది మన బ్రెయిన్ ఫంక్షన్కి బాగా హెల్ప్ అవుతుంది. ఆ కోలిన్ మిస్ అయింది వాళ్ళకి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, జనరలీ మనం యాడ్స్లో కూడా చూస్తూ ఉంటాం DHA గురించి. సో డొకోజో హెక్సోనోయిక్ యాసిడ్ అంటాము, ఇకాసో పెంటనోయిక్ యాసిడ్ అంటాము, ఇవన్నీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కిందకి వస్తుంది. ఇది వీగన్స్లో కానీ వెజిటేరియన్స్లో కానీ రాదు. సో ఇది కంప్లీట్లీ మనకి ఎక్కువ సోర్సెస్ వచ్చేసి ఫిష్ నుంచి వస్తుంది. అది కూడా మనకి ఎక్కడ దొరకదు. సాల్మన్, యాన్చోవి, మైక్రిల్ ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ నుంచి వస్తాయి అన్నమాట. సో ఈ డెఫిషియన్సీస్ వల్ల వాళ్ళకి ఏంటంటే జనరలీ వాళ్ళకి ఎవరైతే నాన్ వెజిటేరియన్ బాగా తింటారో, లేకపోతే ఒమేగా 3 ఇవన్నీ పోషక విలువలన్నీ బాగా లభిస్తాయో వాళ్ళతోటి కంపేర్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళకి ఏదో ఒక దాంట్లో దే విల్ బీ డౌన్. సో వాట్ ఐ రిక్వెస్ట్ ఈజ్ నాట్ టు ఫాలో, అంటే మీరు ఇంట్లో ఏది వాడుతున్నారో అదే కాకుండా యూ ఎక్స్ప్లోర్ ద థింగ్స్. పిల్లలకి ఏది ఇష్టమో, ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారు అసలు ఇప్పటివరకు ఎగ్ పెట్టని వాళ్ళు ఉంటారు. సడన్ గా వాళ్ళు ఎగ్ ఇంట్రడ్యూస్ దే స్టార్ట్ లవింగ్, వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో కూడా చేంజెస్ ఉంటుంది. కాల్షియం రిక్వైర్మెంట్ కానివ్వచ్చు, ప్రోటీన్ రిక్వైర్మెంట్ కానివ్వచ్చు, వైటమిన్ D, B12 ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో నాట్ టు స్టిక్ ఓన్లీ పర్టికులర్ థింగ్స్. సో రెగ్యులర్ గా చేంజ్ చేస్తూ ఉండండి. మనం ఏదో స్టిక్ అయిపోయాం, ఓకే మన మదర్ ఫాదర్ ఏది చెప్పారో స్టిక్ అయ్యాం, బట్ నౌ యూ షుడ్ చేంజ్ అకార్డింగ్ టు ద ఎన్వైరన్మెంట్. వీ హ్యావ్ టు చేంజ్. డెఫిషియన్సీస్ వస్తున్నాయి కాబట్టి వీ నీడ్ టు చేంజ్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్. సో ఈ వైటమిన్ డెఫిషియన్సీకి ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఈ సప్లిమెంట్స్ బాక్సెస్ అన్ని కూడా బాగా వరుసగా కనిపిస్తూ ఉంటాయి. సప్లిమెంట్స్ తోటి ఎంతవరకు దాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది, ఎంతవరకు దాన్ని రీప్లేస్ చేయొచ్చు అంటారు? సి సప్లిమెంట్స్ మనం ఎప్పుడు అవసరం అంటే వెన్ వీఆర్ నాట్ గెటింగ్ ఎనఫ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ అవర్ డైట్. మనం తీసుకునే డైట్లో ఏవైతే వైటమిన్స్ మినరల్స్ మనకి రావట్లేదో దెన్ వీ నీడ్ అ సప్లిమెంట్, రైట్? సో ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే ఏ ఫుడ్ తీసుకున్నా కానీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ అడల్టరేటెడ్. ఎక్కడ మనకి ఒక ప్రాపర్ ఫుడ్ అనేది బాగా వస్తుంది, దాంట్లో న్యూట్రియంట్స్ వస్తున్నాయి అనేది లేదు. సో డెఫిషియన్సీస్ ఉంటాయి కాబట్టి ఈవెన్ వెజిటేరియన్స్ కూడా వాళ్ళు తెచ్చుకునే వెజిటేబుల్స్ లో కూడా అవన్నీ కూడా ఆర్గానిక్ గా పండించినవి ఏమీ కాదు కాబట్టి, సో డెఫినెట్ గా అందులోంచి వస్తాయి. ఆర్గానిక్ అంటారు, చాలా మంది చెప్తుంటారు ఇది ఆర్గానిక్ అని. సో సాయిల్ ఆర్గానిక్ ఉండాలి, పెరిగే ప్రదేశం ఆర్గానిక్ ఉండాలి. పక్కనే ఒక ఇండస్ట్రీ ఉంది, మీరు ఆర్గానిక్ ప్లాంట్స్ గ్రో చేస్తున్నారు అంటే దట్ ప్లాంట్ ఈజ్ నాట్ హెల్దీ. కంపల్సరీ దట్ ఈస్ ఎక్స్ప్లోరింగ్ టు సో మెనీ, చాలా కెమికల్స్ కి ఎక్స్పోజ్ అవుతుంది అది. సో డెఫినెట్లీ దట్ విల్ టేక్. సాయిల్ బాగాలేదు, ఆ ఇండస్ట్రియల్ వేస్ట్ అంతా వస్తుంది, అదంతా మనకు సాయిల్లో వస్తుంది, అగైన్ దట్ ఈస్ ప్రాబ్లమ్ అనమాట. సో ఇలాంటి కండిషన్లో ఐ రిక్వెస్ట్ యూ కెన్ హ్యావ్ అ సప్లిమెంటేషన్, నాట్ ఫర్ ద లాంగ్, అంటే ఎక్కువగా ఓవర్ డోస్ అనేది చేసుకోవద్దు. అంటే మన రిక్వైర్మెంట్ ఎంత ఉంది RDA ప్రకారం మనం తీసుకుంటే దట్ ఈస్ ఓకే, సేఫ్ అండ్ హెల్దీ. లేదు నేను ఓవర్ ద కౌంటర్ ఇంకా నేను కంటిన్యూస్గా నేను దానిపైన డిపెండ్ అవుతున్నా అంటే దట్ ఈస్ నాట్ ద రైట్ వే. రైట్. సో డైట్ నేను ఫాలో అవుతున్నాను నా హెల్త్ కోసం అని అనుకునే వాళ్ళు డైట్తో పాటుగా దానికి స్లీపింగ్ ప్యాటర్న్స్ అనేది సరిగ్గా లేకపోతే ఈ డైట్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుందా, చూపించదా? డెఫినెట్లీ అండి, బికాజ్ స్లీప్ అండ్ మన డైట్ ప్లేస్ మేజర్ రోల్ అనమాట. మనం ఏం తింటామో, ఎలా తింటున్నాం, ఏం తింటున్నాము, ఏ టైంలో తింటున్నాం అనేది కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సపోజ్ ఇప్పుడు కెఫిన్ తీసుకోండి, మనం టీ కాఫీ ఏదన్నా మనకి 4 తర్వాత మీరు తాగారనుకోండి మీకు నిద్ర రాదు. దట్ విల్ ఇంటరప్ట్ యువర్ యునో హార్మోన్ సైకిల్ని ఇంటరప్ట్ చేస్తుంది. మనకి జనరల్గా మనం యూస్ చేసే సెల్ ఫోన్స్ కంటిన్యూగా మనం ఆన్ చేస్తాం అనుకోండి, మన న్యాచురల్గా రిలీజ్ అయ్యే మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వదు. అగైన్ మెలటోనిన్ హార్మోన్ ఈజ్ గుడ్ ఫర్ యువర్ స్లీప్ అనమాట. నిద్ర బాగా రావడానికి మెలటోనిన్ హెల్ప్ అవుతుంది. అది ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది? లైట్ లేనప్పుడు. మనం కంటిన్యూగా ఫోన్ చూస్తూ ఉన్నాం, మాకు నిద్రపోవట్లేదు అంటే దట్ విల్, మన డైట్ బాగుండాలి, నిద్ర బాగుండాలి. మినిమం 8 hours ఆఫ్ స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం 8 hours ఆఫ్ సౌండ్ స్లీప్ ఉండాలి. మధ్యలో లేసాను నాకు నిద్ర పట్టట్లేదు మళ్ళీ పడుకోవడానికి ట్రై చేస్తున్నాను, దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ యువర్ డైట్.
డైట్ లో ఫిజికల్ యాక్టివిటీలో ప్రాబ్లం ఉంది అంటే కాబట్టి మనం ఇప్పుడు స్లీప్ స్టార్ట్ చేశాను, నేను ఇప్పుడు 9 o'clock నేను బెడ్ ఎక్కాను అనుకోండి, సో నేను డీప్ స్లీప్కి ఎన్ని అవర్స్ లోపుకి నేను డీప్ స్లీప్కి వెళ్తాను, అక్కడ నుంచి నా స్లీప్ని కౌంట్ చేసుకోవాల్సి ఉంటుందా, ఎలా ఉంటుంది? కొంతమంది ఏంటంటే పడుకున్న వెంటనే డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతారు. మినిమం ఒక 30 minutes అన్న టైం పడుతుంది. కొంతమంది పడుకున్న వెంటనే, అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎంటైర్ లైఫ్, మీరు ఎంత స్ట్రెస్ఫుల్ గా ఉన్నారనే దానిపైన కూడా డిపెండ్ అవుతుంది. సో ఈ డీప్ స్లీప్ ఏంటి అంటే వెన్ యూ వేకప్ ఫ్రెష్లీ, అంటే ఒక మంచి స్లీప్ నాప్ అయిపోయింది, అంటే నైట్ అంతా బాగా పడుకున్నారు, పొద్దున్నే యూ వేకప్ వితౌట్ ఎనీ ఆఫ్ యువర్ అలార్మ్ క్లాక్ అవన్నీ లేకుండా మీరు న్యాచురల్ గా వేకప్ చేశారు అండ్ యు ఆర్ నాట్ డిస్టర్బ్డ్. అరే ఇంకా కొద్దిసేపు పడుకోవాలని మీకు అనిపించదు అప్పుడు, దెన్ దట్ మీ స్లీప్ అనేది కంప్లీట్ అయినట్టు. ఇది కూడా సైకిల్స్ ఉంటాయి, ప్రతి 90 minutes కి ఇస్ అ సైకిల్ అనమాట. సో అది మనం కౌంట్ చేసుకుంటూ పడుకోవాలి, బట్ వీ కాంట్ ఫాలో దాట్. దాని బదులు వాట్ వీ కెన్ డూ ఇస్ న్యాచురల్ గా స్లీప్, న్యాచురల్ గా వేకింగ్ అప్. So that is a healthy way of sleep. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్లాంట్ బేస్డ్ డైట్ అసలు అంటే ఏంటి, అసలు ఎవరు తీసుకోవచ్చు, ఎవరు అవాయిడ్ చేసుకుంటే బట్టి, ఇందులో ఉన్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇంత క్లియర్గా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. Welcome.